నేను ఫిక్స్ అయితే ఇవ్వని మాట అసలే అయినా, నా మాట నేను అసలే అయినా. అందుకే ఈరోజు వచ్చిన శనికి ఏంటిరా అది అమ్మ. పుష్పగాడు మొత్తం ఒకసారి డీలే పడ్డాడు. హలో గంగారాం బాయ్, సెట్లు అందరు మంచిగుర్రా. ఇక భుజం మీద గొడ్డలి గడపర పట్టుకొని పుష్పగాడు ఏడుకోతాడు అనుకుంటారా? పుష్ప జుక్కిగానే ఇస్తాలా ఏంటంటే శేనికైతే వచ్చిన అనమాట. ఈరోజు కనిపిస్తుంది జొన్నల మధ్యలో మంచిగా కడదామని వచ్చిన. ఆయన పుష్పగాడు వేటకోతులు అనుకోవచ్చు. గంధం చెక్కలు కాదు, ఆల్రెడీ గంధం చెక్కలు అవన్నీ ఒకటి అయిపోయింది మన పని, మన వంతు. ఇప్పుడు ఈ పుష్పగాడు ఏడుకోతున్నాడు అంటే మంచి అయిపోతున్నాడు చేనులో. మంచి వేయాలిగా, తప్పదు కదా మరి. ఎందుకంటే పిట్టెలు వస్తున్నాయి సినిమాలనేమో. నేను చేసిన హీరోగా చేసిన పుష్ప సినిమాలనేమో పోలీసులు వచ్చారు అనమాట. నేను చేసే పనికి అడ్డం వచ్చారు. అట్లానే ఇప్పుడు ఈ చేనులో పిట్టెలు అడ్డం వస్తున్నాయి. ఆ ఒక్కొక్క పిట్టెని వేసేయాలంటే మనం మంచి వేయాలిగా, తప్పదు కదా మరి. ఇక మంచి అయితే వేద్దాం అనుకుంటున్నా. అందుకే ఇదంతా ఈ సంసారం. ఇగో ఈయన వేద్దాం అనుకుంటున్నా మంచి. ఈడ ఈ జాగాలో అయితే మంచి అయితే వేస్తా. ఇగో చేను మాదే, జొన్న అయితే వేసినాం చేనులో మొత్తం. ముందు సేఫ్టీ అనమాట. ఎందుకంటే మళ్ళీ నెత్తి ఖరాబు, మళ్ళీ అప్పటికి ఎన్నిక రాదు, మసలు ఎన్నిక రాదు. అందుకని చెప్పేసి ఇప్పుడే ఇద్దామని ఫిక్స్ అయిపోయినాయా. దెబ్బ తాకిందిరా కాలుకు పుష్పగానికి. ఇక పుష్పగాడి ఏట కొడవలు పట్టుకొని గంధం చెక్కలు కొట్టనీకైతే పోతున్నాడు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తారా, ఎవరు వస్తారా రాని చూసుకుంటా. చూస్తే వాళ్ళకి నీ పైసలు ఇచ్చి పంపిస్తా, లేకపోతే నేను నా చిన్న గొడ్డలతో నరికి వాడేస్తా. 2 గొడ్డలు, చిన్న గొడ్డలు అంటే ఈ గొడ్డలి, ఆయనతో మీరు వేరే గొడ్డలు అనుకోగలరు. పోతా ఇక పోయి గంధం చెక్కలు నరకుడే ఈరోజు. చాలా వస్తారా మీరు నాతో? రండి. రిస్క్ అంటే మనతోనే రిస్క్. షా షా ఏంటిరా అది ఏమ్మా. పుష్పగాడు మొత్తం ఒకసారి డీలే పడ్డాడు. అయినా కానీ పుష్పగాడు దేనికి భయపడ్డాడు. ముండ్లు దాటికెళ్ళి పోతుంటాడు, ముండ్లకి వెళ్ళి పోతుంటాడు, గడ్డిలకి వెళ్ళి పోతుంటాడు. చూడండి పుష్పగాడు ఎవ్వడానికి రాడు అసలు. రైటా ఇట వంగి పోవాల్సి వస్తుంది పుష్పగాడు. ఎత్తుగా ముందే ఇంటికి వెళ్ళి బొచ్చులు ఉన్న కలిసి ఎత్తి దాకిందని పట్టుమాట నెత్తి. వా వాటి బ్యూటీ. సరే మరి స్టార్ట్ చేద్దాం పని. ఎవ్వరు చెప్పకుండా మీరు, సరేనా? రైట్. పుష్పగాంతో ఎట్లుంటుంది అంటే వేరే ఉంటుంది. ఈ పుష్పగాడు పోలీసులు వస్తే ఎవ్వని పట్టించుకోడు, వాని పని వాడు చేస్తాడు. పుష్పరాజ్ పుష్ప చల్లవాడు అనుకుంటున్నా. పుష్ప ఆన్ ఫైర్. పుష్ప జుకేగానే చాలా తగ్గిదలేనట్టు పుష్ప. ఏ పుష్ప పుష్పరాజ్ 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 చూసిరా, పుష్పాడు ఒకడే పని చేసుకుంటున్నాను. పుష్పాన్ని టింగమంటున్నాయి మొడ్డలిగా. 2 కట్టెలు కొట్టుకొని పోతున్నా. ఏం చేస్తాం, మంచి అయితే వేయాలి. చేనులో పిట్టలు ఎక్కువ వస్తున్నాయి. అందుకని చెప్పేసి ఇవి ఏం కట్టెలు తెలుసా? ఎర్రచందనం కట్టెలు అనుకుంటురా? కాదు, వేప కట్టెలు అన్నమాట. ఓకేనా? రైట్, మరి ఉంటా, ఎందుకంటే బరువు అవుతున్నది.
4 కట్టలు పాతినాయి అనమాట. ఇక కనిపిస్తున్నాయా, సగం మంచి అయిపోయింది, ఇంకా సగం ఉన్నది. ఆ సగం రేపు చూసుకుని, లేకపోతే ఇప్పుడు కనిపెట్టేసి ఇప్పుడు కనిపెట్టేస్తాం అంతే. ఆవు లేదు. మంచి అయితే ఇస్తున్నా, ఎందుకంటే లేట్ అవుతుంది, ఎందుకంటే ఒక్కనే ఉన్నా అట్లని చెప్పేసి. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. వీడియో అయితే తీస్తలేను కొంచెం, ఎందుకంటే ఒక్కొని తిప్పలు పడుతున్నా కాబట్టి ఫ్రేమ్ స్టాండ్ తేలేను, జర నేను స్టాండ్ తేలేను. సరేనా, కంటిన్యూ చేద్దాం వీడియో, సరేనా. ఇక కట్టుడైతే అయిపోయింది. ఇప్పుడు ఖాళీ దాని మీద పొరికేసి అయిపోతుంది. ఇక మనం చేసిన కష్టం 2 రోజులు అయితే సక్సెస్ అయిపోయింది అనమాట. మంచిగా బందా వస్తున్నది వీడియో. తుఫాన్ వచ్చిందని పడది. అది ఖాళీ మీద కట్టెలు కట్టాం కదా, ఖాళీ మీద పొరకేసి అయిపోతుంది. ఇక చాలా పొరక దానికైతే వద్దాం నడుగుండి.